రాజమండ్రి కాదు, మొత్తం ఈ జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా తెలిసిన విషయం. రెండు విషయాలు చెప్పాలనుకున్నా. ఒకటి, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ ఒక బీసీని ప్రెసిడెంట్ చేసిన చరిత్ర నీ పార్టీకి ఉందా అని అడుగుతున్నావు క్వశ్చన్. ఒక ఫ్లోర్ లీడర్ కానీ మీరు ఇచ్చారా? ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇచ్చారా? ఇవ్వలే. ఆ పదవులు కూడా నువ్వే చెప్పేస్తావు నీ కూటమే. సేతరుడు రజనీష్ శాస్త్రి గారు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్సీ కింద వెళ్ళిపోయావు. వైసీపీలో ఉండి వైసీపీలో ముసుగేసుకొని ఇక్కడ వచ్చి వైసీపీలో సీట్లు ఇందాక చెప్పిన ప్రకారం ఇచ్చావు. నువ్వు ఈ యొక్క గీత పొలాలకి ఈ శక్తి ప్రజా గౌడల కోసం నువ్వు మాట్లాడతావా? ఏదో ఇద్దరు ముగ్గురిని వెనకేసుకున్నాం. ఆ రోజు నేను డిప్యూటీ మేయర్ పదవు ఈ యొక్క గీత కులాలకు కావాలని నేను జెండా వేదేసుకున్న రోజు ఆ పార్టీలో ఇది తప్పు, అన్యాయం జరుగుతుంది ఇది అని ఆ రోజున పొలికేకలేస్తే ఈ రోజున కొళ్ళు తెరుచుకొని మేము అడగబట్టి పోరాటం చేయబట్టి పార్టీలో ఈ రోజున రెడ్డిమణి గారికి ఏదో ప్రెసిడెంట్ పదవి ఏదో చిన్న బిస్కెట్ కింద ఇచ్చాం. ఆ కుటుంబుడు చంద్రబాబు గారు సార్ అన్నది ఎప్పుడో సార్ కదా అనేది అది రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు, నువ్వు కాదు. ఈ రోజున సెట్టుబల్లిలో అందరినీ కూడా నా వెనకాల సెట్టుబల్లి కాదు, ఏ బీసీ కులాలని వెనకాల లేరు. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి, మీ మిస్సెస్ ఎమ్మెల్యే అవ్వాలి, మీ కోళ్ళ ఎమ్మెల్యే అవ్వాలి. నీ కుటుంబంలో ప్రతి ఒక్కడు కూడా శాసన మండలి శాసనసభలో కూర్చోవాలని తప్ప మిగతా బీసీ కులాలను నువ్వు ఎవరిని కూడా ఎదగను. ఇది చరిత్ర రాజమండ్రిలో చెప్తుంది. రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా గూడూరు శ్రీనివాస్ అనే ఒక నాయకుడికి ఈ యొక్క గీత కులాలకు సంబంధించిన ఎంపీ సీటు, రూరల్ నుంచి వేణు గారికి ఒక మంత్రి మన ఎమ్మెల్యే సీటు, రాజమండ్రి నుంచి భర్తరామలో ఒక నిప్పు కణానికి ఈ రోజు రాజమండ్రి సీటు ఇస్తుంటే నీ కింద మంటలు స్టార్ట్ అయిపోయినమాట. ఒక్క ఛాలెంజ్ చేస్తున్నా, నీ ఇంకోసారి ఇందాక నీ ఛాలెంజ్ చేశా, నువ్వు నిలబడ ఏ టెంపుల్కి వస్తారా రా, నీ ఇంటికి రామంటే వస్తా. నువ్వు చేసి నీ జాతికి చేస్తున్నావు ద్రోహానికి ఈ యొక్క జాతి బతుకున్నంత కాలం నిన్ను మీద విడిచిపెడతాం. రేపు ఎలక్షన్లో నీకేదో దమ్మంటే మేము చెప్తున్నా, భర్తరామన వ్యక్తి గెలిచో, ఇప్పుడో గెలిచో. మేము ఇక్కడ రాజమండ్రిలో తిరుగుతుంది మెజార్టీ కోసం. నువ్వెవరా మా మీద పోటీ చేయడానికి? నీ ఏ జనం కూడా, ఏ వర్గం కూడా నిన్ను నీ కుటుంబాన్ని కూడా నిజంగా అనకూడదు, కానీ ముఖం మీద ఉమ్మేస్తుంది. ఏంటయ్యా ఎమ్మెల్యే ఎక్కడయ్యా? పాపం మా తల్లి ఎక్కడుందా ఎమ్మెల్యే? తెలంగాణ అసెంబ్లీలో ఉందా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? పైగా కులాల మధ్యన గొడవ పెట్టాలనుకుంటున్నావా? కులాల మధ్యన గొడవ పెడతాకే నీ కులస్తులు కూడా ఈ రోజున ఈ కుటుంబ పాలన అంతమందించాలని ఈ రోజున భర్తరామ వెనకాల ప్రయాణం చేస్తున్నారు చాలా మంది. 80% కూడా రేపు ఓటు బ్యాంకులో చూపెడతాం. చాలా విసురుతున్నా, రేపు మేము మెజార్టీలో గెలుస్తున్నాం, గెలుపు కోసం కాదు. దయచేసి ఎక్కడైనా సరే నేను మీటింగ్ వచ్చారు ఎవరైనా అందరూ ఒక్కసారి వీడియో తీయండి. సెట్టుబల్లిలో గీత కులాలో ఎవరి కులాలో తెలుస్తాయి. నేను ఎవరు కించపరిస్తా లేదు, కానీ సెట్టుబల్లి వెనకాల ఉన్నారంటున్నాం. ఎన్ని రోజులు ఈ జాతిని తొక్కుతావు? ఎన్ని రోజులు ఈ రాజమండ్రిలో ఈ గీత కులాల కింద తొక్కుతావు? ఖబర్దార్, ఈ జాతి జోలికి వచ్చినా, ఈ జాతిలో ఐక్యమత్యాన్ని మధ్య నువ్వు ఏదైనా నింపుకున్నది చేస్తానా సరే నిన్ను మట్టిగా వదిలిపెట్ట